బ్రహ్మలు శివ బాబా విచేసే పలికెను ధ్వనియో. బ్రహ్మలు శివ బాబా విచేసే పలికెను ధ్వనియో. బ్రహ్మనోటి మధురవాణి పలికెను ధ్వనియో. బ్రహ్మలో శివ బాబా విచేసే ఓం శాంతి. అమృతధార ప్రేక్షక సోదర సోదరీమణులకు స్వాగతం. ఈరోజు ఈ సిరీస్ ద్వారా మనం నవయుగ నిర్మాత బ్రహ్మబాబా అనే విషయం గురించి వివరంగా తెలుసుకుందాం. నవయుగ నిర్మాణం చేయటానికి ఇప్పటికీ అనేక మంది రకరకాల విధానాలతో వారి వారి అభిప్రాయాలతో నవయుగాన్ని ఎలాగైనా తీసుకురావాలని, ఈ కలియుగంలోని దుఃఖమును పేదరికాన్ని నిర్మూలించాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో విజ్ఞానవేత్తలు ఉన్నారు, రాజకీయవేత్తలు ఉన్నారు, అలాగే ధర్మనేతలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా వారికి తోచినట్టుగా వారు అధ్యయనం చేసిన ఆధారంగా నవయుగాన్ని నిర్మాణం చేయటానికి రకరకాలైన విధానాలను అనుసరిస్తూ ఉన్నారు. అంతేకాదు అనేక మందిని నవయుగ నిర్మాణంలో నడిపిస్తూ అనేక మందికి ఈ ప్రేరణ కూడా కలిగిస్తున్నారు. దాదా లేఖరాజ్ గారి పేరు మనం వినే ఉంటాము. వీరు 1876వ సంవత్సరంలో సింధ్ హైదరాబాద్ పట్టణంలో జన్మించారు. అప్పటి పాకిస్తాన్లోని హైదరాబాద్ ప్రాంతము సింధ్ రాష్ట్రంలో ఉండేది. అది హిందూ దేశంలో కలిసే ఉండేది. లేఖరాజ్ గారు తన చిన్న వయసు నుండి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని కనబరిచేవారు. ఆయన తన జీవితంలో అనేక విషయాలను సందర్భానుసారంగా నేర్చుకుంటూ వచ్చారు. వారి జీవితంలోని వివిధ ఘట్టాలు వివిధ విషయాలను మనకు తెలియజేస్తుంది. వారు ఆ తరువాత జీవితంలో విశ్వానికి ఎనలేని సేవలను అందించారు. ఆ సేవలు అందించటానికి వారిలో ఉన్నటువంటి మంచి గుణాలన్నీ వారి చిన్నతనంలోనే మనకు చక్కగా కనిపిస్తాయి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అంటారు. అలాగే లేఖరాజ్ గారు కూడా చిన్నతనం నుండే తనలో ఉన్న విశేషమైన మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని కనబరిచేవారు. వారి వ్యవహారాన్ని చూస్తే ఎంతటి పెద్దవారికైనా ఆహా అనిపించేది. పిల్లలుంటే ఇలాంటి పిల్లలే ఉండాలి అని వారికి అనిపించేది. వారి పిల్లలకందరికీ కూడా లేఖరాజ్ గారిని ఆదర్శంగా చూపించేవారు. లేఖరాజ్ వలె మీరు కూడా చిన్నతనం నుండే మహోన్నతమైన లక్షణాలను, గుణాలను, ఉదారమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండండి అని తమ పిల్లలకు కూడా నేర్పించేవారు.
అంతటి గొప్ప గుణాలు కలిగిన వ్యక్తి ఒక వ్యక్తిత్వము మహోన్నతమైనది అని మనం వేరేగా చెప్పుకునే అవసరమే లేదనుకుంటాను. లేఖరాజు గారు తమ జీవితంలో అనేక సందర్భాలలో తమలోని దాన గుణాన్ని, తమలో ఉన్నటువంటి ఔదార్యతను చూపించేవారు. చిన్న వయసు నుండే తాను దాచుకున్న సొమ్ములోని కొద్ది సొమ్మును ఇతరులకు దానం చేయటానికి ఉత్సాహం కనబరిచేవారు. అంతేకాదు తనకు చేతనైన సహాయం చేయటంలో అందరికంటే ముందుండేవారు. పెద్దవారు కనిపించగానే వారిని గౌరవించటం, వారిని గౌరవంగా సంబోధించటం, తనకు చేతనైన చిన్న చిన్న సహాయాలు వారికి చేసి పెట్టటం లాంటి పనులు చేసి పెద్దవాళ్లను సైతం ఆశ్చర్యానికి గురి చేసేవారు. ఈ అబ్బాయికి ఇంత చిన్న వయసు నుండే ఇంతటి గొప్ప గుణాలు ఎలా వచ్చాయా అని వారికి చాలా ఆశ్చర్యం కలిగేది. లేఖరాజు గారు తమ జీవితంలో ఆ తరువాత ఈ విశ్వానికి ఎనలేని సేవలను అందించవలసి ఉంది కాబట్టి ఆ భగవంతుడు, ఆ పరమపిత శివ పరమాత్ముడు లేఖరాజు గారి జీవితంలో అన్ని లక్షణాలను, అన్ని గొప్ప గుణాలను కూడా నింపారు అని మనకు అర్థమవుతుంది. మొట్టమొదటగా లేఖరాజు గారు వారి జీవితంలో, వారి వ్యవహారికంలో ఎంత శుద్ధతను పాటించేవారో మనం తెలుసుకుందాం. పవిత్రత అన్నది, శుద్ధత అన్నది, స్వచ్ఛత అన్నది మూడు ఒకటిగానే కనిపించినప్పటికీ స్వచ్ఛత అన్నది మానసిక స్థితిని మనకు అర్థం చేయిస్తే పవిత్రత అన్నది మన ఆత్మ యొక్క శుద్ధతను తెలియజేస్తుంది. అది శుద్ధత అనగా మన శారీరకమైన శుభ్రతను తెలియజేస్తుంది. ఈ మూడు రకాల గుణాలను కూడా బాబా కలిగి ఉండేవారు. అంటే బాహ్యపరంగాను, ఆంతరికంగాను, అలాగే ఆత్మస్థితిలో కూడా బాబా పవిత్రత స్థితిని కలిగి ఉండేవారు. లేఖరాజు గారు వారి జీవితంలో ఎంత గొప్పటి గుణాలను కలిగి ఉండేవారు, ఎంత మహోన్నతమైన వ్యవహారాన్ని కనబరిచేవారు అంటే వారి జీవితం ద్వారా ఈ విశ్వంలోని అనేక మంది ఆత్మల జీవితాన్ని కూడా పరివర్తన చేయవచ్చు అని ఆ పరమాత్మునికి కూడా అనిపించింది. పరమపిత శివ పరమాత్ముడు విశ్వ కళ్యాణకారి. మనకందరికీ ఈ విషయం తెలిసిందే. సర్వధర్మాలకు పిత అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఈ భూమిపైన అవతరించే సమయంలో వారికి అవసరమైన ఒక వ్యక్తిని దాదా లేఖరాజు గారిగానే ఎన్నుకొన్నారు. లేఖరాజు గారు తమ జీవితంలో పరమాత్ముని ఆశీర్వాదాలతో పాటు పరమాత్ముని ఆజ్ఞలను కూడా తూచా తప్పకుండా పాటిస్తూ చక్కగా వారి చూపించిన శ్రీమతంలో నడుస్తూ విశ్వ కళ్యాణానికి పూర్తిగా సహయోగం ఇచ్చారు. మొట్టమొదటిగా మనం లేఖరాజు గారి జీవితంలో సమర్పణత అనేటువంటి గుణాన్ని చూడవచ్చు. పరమాత్మ శివుడు లేఖరాజు గారి శరీరం ద్వారా ఈ విశ్వంలోని ఆత్మలందరికీ నవయుగ దారిని చూపించటం మొదలుపెట్టారు. ఏ రోజైతే భగవంతుడు లేఖరాజు గారి శరీరంలో ప్రవేశించారో ఆ రోజుటి నుండి లేఖరాజు గారు అన్ని విధాలుగా పరమాత్మనికి సహకరించటం మొదలుపెట్టారు. శారీరకంగాను, మానసికంగాను మరియు ఆర్థికంగా కూడా భగవంతునికి పూర్తిగా సహకరించారు. వారు తమ బుద్ధిని, తమ మనస్సును, అలాగే తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను కూడా భగవంతుని ఆజ్ఞను అనుసరించటానికే ఉపయోగించారు. ఏ రోజు కూడా లేఖరాజు గారు ఇది నా మాట అని చెప్పలేదు, నేను చెప్పినట్టే నడుచుకోవాలి అని కూడా అనేవారు కాదు. ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు చెబుతున్న మాట అనుసారంగా నడుచుకోండి అనేవారు. భగవంతుని మాటనే శ్రీమతము అని మనము చెబుతూ ఉంటాం. శ్రీమతము అనగా శ్రేష్టమైన మార్గము అని అర్థము. శ్రేష్టమైన మార్గాన్ని పరమాత్మ శివుడు మనకు చూపిస్తున్నారు. ఆ శివుని మార్గంలో మనం నడుస్తూ అనేక మందిని మన వెంట నడిపించగలిగితే విశ్వ కళ్యాణములో మనం చాలా గొప్ప సహాయం చేసినట్టే అవుతుంది. విశ్వ కళ్యాణంలో మనవంతు భాగంగా మనం శ్రీమతంపై నడుస్తూ అనేక మందికి, అంటే మనల్ని చూసేవారికి మన వ్యక్తిత్వం ద్వారా, మన కర్తవ్యం ద్వారా ప్రేరణ కలిగించాల్సి ఉంటుంది. అదేవిధంగా
లేఖరాజు గారు కూడా శివ పరమాత్ముడు చెప్పిన శ్రీమతంలో నడుస్తూ ఈ మొత్తం మానవాళికి ఒక కొత్త మార్గాన్ని చూపించారు. నవయుగాన్ని తీసుకురావటానికి, సుఖము, పవిత్రత, శాంతి కలిగినటువంటి రాజ్యాన్ని మన ఈ కలియుగంలోనే స్థాపన చేయటానికి, ఇక్కడ ఉన్నటువంటి దుఃఖాన్ని, వికారాలను, చెడును పూర్తిగా పారద్రోలి మంచి యుగాన్ని, సత్యయుగాన్ని, కృతయుగాన్ని తిరిగి తీసుకురావటానికి, రామరాజ్యాన్ని పునః స్థాపన చేయటానికి లేఖరాజు గారు నడుం బిగించారు. మొట్టమొదట అడుగు తనే వేస్తూ అనేక మందిని తన అడుగుల్లో నడిచేలా ప్రేరేపిస్తూ వారికందరికీ ఉదాహరణ మూర్తిగా నిలబడి లేఖరాజు గారు మంచి మార్గాన్ని మనకు చూపించారు. 1936వ సంవత్సరంలో మొదలైన ఈ ఆధ్యాత్మిక ప్రయాణం ఇప్పటి వరకు నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. విశ్వంలోని నలుమూలలో ఉన్న అనేక మంది వ్యక్తులకు, అనేక ధర్మాలను ఆచరించే వ్యక్తులకు, అనేక మతాలలో ఉన్నటువంటి వ్యక్తులకు, భిన్నమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తులకు ఒక మంచి మార్గాన్ని సూచిస్తూ అందరినీ ఒకే తాటిపైన నడిపించగలుగుతున్నారు లేఖరాజు గారు. అయితే 1969వ సంవత్సరంలో లేఖరాజు గారు తమ పార్థివ దేహాన్ని వదిలివేసినప్పటికీ ఈ విశ్వ కళ్యాణ కర్తవ్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈరోజు విశ్వవ్యాప్తంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి శాఖోపశాఖలు అంతర్జాతీయంగా అనేక రకాలుగా ఆధ్యాత్మిక సేవలను అందిస్తున్న విషయం మీకందరికీ తెలిసిందే కదా. ఈ సేవలన్నింటినీ కూడా నిరాటంకంగా నడిపించటానికి తగిన శక్తిని, యుక్తిని, అలాగే మంచి క్రమశిక్షణను కూడా ఆ రోజే లేఖరాజు గారు నేర్పించారు. 1936వ సంవత్సరంలో పరమపిత శివ పరమాత్ముడు లేఖరాజు గారి శరీరాన్ని విశ్వమానవ కళ్యాణార్థం వినియోగించటం ప్రారంభించారు. పరకాయ ప్రవేశం ద్వారా పరమాత్మ శివుడు తాను చేస్తున్నటువంటి కర్తవ్యాలకు సహకరించినందుక లేఖరాజు గారికి బ్రహ్మ అనే నామకరణం కూడా చేశారు. ఎందుకంటే నవయుగాన్ని నిర్మాణం చేయటానికి, ఒక మంచి దారిలో, ఒక నూతనమైన దారిలో నడిపించటానికి అనేక మంది వ్యక్తులకు మొదటగా నిలబడినందుకు, స్థాపనా కార్యంలో సహకారం ఇస్తున్నందుకు పరమాత్మ శివుడు లేఖరాజు గారికి ప్రజాపిత బ్రహ్మ అనే పేరును ఇచ్చారు. అయితే ఆ పేరును సార్థకం చేసుకుంటూ లేఖరాజు గారు కూడా నూతన స్థాపనా కర్తవ్యంలో తమ వంతుగా పూర్తి సహయోగాన్ని ఇచ్చారు. ఇందులో పూర్తిగా సమర్పణ భావన కలిగి ఉండటం అన్నది చాలా అవసరం. ఒక వ్యక్తి తన బుద్ధిని, తన యుక్తిని ఉపయోగిస్తూ పూర్తిగా తనను ఆదేశిస్తున్నటువంటి మరొక వ్యక్తిని మాత్రమే అందరికీ చూపించటం అన్నది సమర్పణా భావం కాకుండా మరింకేంటి? సమర్పణత అంటే తను ఎంత సేవలు చేస్తున్నప్పటికీ తనను ఆదేశించినటువంటి వ్యక్తిని, తనకు సహయోగం ఇస్తున్నటువంటి వ్యక్తిని ఎదుటి వారికి చూపించటమే, అంటే ఎదుటి వారికి ప్రత్యక్షం చేయటమే. పరమాత్మ శివుడిని ఈ మొత్తం విశ్వానికి ప్రత్యక్షం చేస్తూ ఆ పరమేశ్వరుడే మనకందరికీ తండ్రి అనే విషయాన్ని మనకు తెలియజేస్తూ లేఖరాజు గారు ఎంతో గొప్ప సేవను చేశారు. అందువలన వారికి బ్రహ్మ బాబా అనే పేరు పూర్తిగా స్థిరపడిపోయింది. ఇక్కడ మనం మాట్లాడుకునేటప్పుడు కూడా లేఖరాజు గారి పేరును బ్రహ్మ బాబా అనే తెలుసుకుందాము. ప్రజాపిత బ్రహ్మ అన్న పేరు ఏ రోజైతే బాబాకు లభించిందో ఆ రోజుటి నుండి ఆ పేరుకు, అలాగే ఆ కర్తవ్యానికి బ్రహ్మ బాబా పూర్తిగా కట్టుబడి జీవించారు. పరమాత్మ శివుడు ఆదేశించిన వాటిల్లో మొట్టమొదటి విషయం ఏమిటంటే స్వయం పరివర్తన ద్వారా విశ్వాన్ని పరివర్తన చేయాలి అని. విశ్వాన్ని పరివర్తన చేయటానికి ముందుగా నిలబడినటువంటి బ్రహ్మ బాబా గారు తనను తాను పరివర్తన చేసుకోవటానికి ఎంతగానో శ్రమించారు. దీనినే పురుషార్థము అని కూడా అంటారు. పురుష అంటే ఆత్మ, అర్థము అనగా ఆత్మకు సంబంధించిన ఆస్తి
లేదా ధనము లేదా సంపద అని అనుకోవచ్చు. ఆత్మ యొక్క సంపద అనగా మన ఆంతరికమైన విలువలను పెంపొందింప చేసుకోవటం, మన ఆత్మ యొక్క ఒరిజినల్ స్థితిని మనం తిరిగి చేరుకోవటం, మన ఆత్మను అత్యున్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళటం, అందుకోసం ప్రయత్నించటం. దీనినే పురుషార్థము అని అంటారు. అయితే విశ్వానికి పురుషార్థం నేర్పించటానికి ముందు బ్రహ్మబాబా స్వయం పురుషార్థం చాలా చేశారు. స్వయం పురుషార్థంలో మొట్టమొదటగా బాబా చేసినటువంటి ఒక ఆచరణ ఏమిటంటే సమర్పణ. శివబాబా బ్రహ్మను ఆదేశించారు, నీ శరీరాన్ని అలాగే నీ జీవితాన్ని కూడా కొద్దిగా ఈ విశ్వ పరివర్తన కోసం నాకు అంకితం ఇవ్వు అని. శివబాబా గారి ఆదేశం అనుసారంగా బ్రహ్మబాబా గారు తమ జీవితాన్ని విశ్వ కళ్యాణం కోసం ఆ రోజే ఆ క్షణమే సమర్పించారు. సమర్పణ చేయటం అనగా ఒకసారి ఇచ్చేశాక మళ్ళీ నాది అని తలవకపోవటం. కనీసం ఆలోచనల్లో కూడా బ్రహ్మబాబా గారు ఇది నాది, ఈ శరీరాన్ని నేనే శివుడికి ఇచ్చాను, నా శరీరం ద్వారానే విశ్వ కళ్యాణం జరుగుతూ ఉంది, ఇంత గొప్ప కర్తవ్యానికి నేను నిమిత్తంగా ఉన్నాను అనే మాట ఏ రోజు కూడా చెప్పనేలేదు. బ్రహ్మబాబా గారు తన శరీరాన్ని పరమాత్మ శివుడికి ఆధారంగా ఇవ్వటమే కాకుండా వారు తాము సంపాదించిన స్థిర చరాస్తులన్నిటినీ కూడా ఈ సంస్థ సేవల కోసమే వినియోగించారు. కొంతమంది మాతలను, కన్యలను, యోగ్యులైన వారిని ఎంచుకొని వారందరినీ ఒక గ్రూపుగా తయారు చేసి వారి పేరున ఈ సంస్థను తయారు చేసి ఈ సంస్థకు తన కోట్లాది రూపాయల విలువ చేసే స్థిర చరాస్తులన్నిటినీ, అన్ని రకాల సంపదలను కూడా సమర్పణ చేసేశారు. అయితే ఆ తరువాత ఏ క్షణంలో కానీ, ఏ సందర్భంలో కానీ, ఏ విధమైన మాటల ద్వారా కానీ, కనీసం ఆలోచనల ద్వారా కానీ నేను ఇంత ఇచ్చాను అనే భావన ఏ రోజు బ్రహ్మబాబాలో చూడలేదు అని మనకు పెద్దవారు తెలియజేస్తూ ఉంటారు. ఈరోజు ఈ సంస్థను నడిపిస్తున్నటువంటి అనేక మంది మహారథి సోదర సోదరీలు, దాదీలు, దీదీలు, అలాగే అన్నయ్యలు, వీరందరూ కూడా బ్రహ్మబాబాను సాకారముగా అంటే ప్రత్యక్షంగా చూశారు. వారితో పాటు వీరందరూ కూడా పురుషార్థం చేశారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో, శ్రీమత మార్గంలో వీరందరూ కూడా నడిచారు. వీరందరూ బ్రహ్మబాబాను ఆదర్శంగా తీసుకొని తమ జీవితాలలో ఎంతో గొప్ప ఉన్నతిని చూశారు. తమ జీవితాన్ని మహోన్నతంగా తయారు చేసుకోవటానికి బ్రహ్మబాబా గారి జీవితము ఒక గొప్ప శిక్షణగా వారికి పరిణమించింది. అంతేగాక బ్రహ్మబాబా గారి జీవన విధానము వీరికి ఒక మంచి దారిగా కూడా ఉపయోగపడింది. అదే దారిలో నడుస్తూ బ్రహ్మబాబా గారి అడుగులలో అడుగు వేసి నడుస్తూ అనేక మంది మానవులందరూ వారి జీవితాలను అత్యున్నతంగా తయారు చేసుకోగలిగారు. అయితే బ్రహ్మబాబా గారు సంపూర్ణంగా తయారవ్వటానికి, ఒక సంపూర్ణ వ్యక్తిగా తయారవ్వటానికి మొట్టమొదటగా వారు ఆచరించినది ఒకటే గుణము, సమర్పణ భావన. భగవంతునికి దీన్ని సమర్పణగా ఇచ్చేసిన తరువాత పూర్తిగా భగవంతుని ఆదేశం అనుసారంగానే దీన్ని నడిపించాలి లేదా దీన్ని ఉపయోగించాలి అన్నది బ్రహ్మబాబా గారి అభిప్రాయము. నవయుగ నిర్మాణంలో ఈ గుణము చాలా చాలా బాగా ఉపయోగపడింది. ఎందుకంటే నవయుగ నిర్మాణంలో అనేక రకాలుగా మన శక్తులను, యుక్తులను, మన ఖజానాలను కూడా ఉపయోగించవలసి ఉంటుంది. బ్రహ్మబాబా గారు ఏ విధంగా కూడా వెనకడుగు వేయకుండా తన వద్ద ఉన్న అనేక రకాల సంపదలను కూడా నవయుగ నిర్మాణానికి ధారపోశారు. మన వద్ద ఉన్న వస్తువులను దానంగా ఇవ్వటం ఒక ఎత్తు అయితే, ఈ ఆధ్యాత్మిక సాధన ద్వారా మనం అందుకున్నటువంటి గొప్ప స్థాయిని, అంటే మనం పొందుకున్నటువంటి అవినాశి ప్రాప్తులను, మనం పొందుకున్నటువంటి గుణాలను, మనం నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, మనం తెలుసుకున్నటువంటి గొప్ప శక్తులను
వీటిని కూడా మానవ సేవకు, విశ్వ మానవాళి ఉన్నతి కోసం దారిపోయటం అన్నది మరొక ఎత్తు. ఈ ధార్మిక సాధనలో, ఈ ఆధ్యాత్మిక మార్గంలో బాబా అలౌకికమైన అనేకమైన అనుభూతులను స్వంతం చేసుకున్నారు. గొప్ప గొప్ప ఖజానాలు వారికి స్వంతమయ్యాయి. అనేక రకాల శక్తులను బాబా పొందుకోగలిగారు. ఆంతరికంగా చాలా గొప్ప వ్యక్తిగా బాబా తయారయ్యారు. వారి శక్తిని ఈ విశ్వానికే ధారపోశారు. వారు నేర్చుకున్నటువంటి యుక్తులను, వారు అందుకున్నటువంటి జ్ఞానాన్ని కూడా విశ్వ మానవ కళ్యాణానికే ఉపయోగించారు. సమర్పణలో ఇది ఎంత గొప్ప భాగమో ఆలోచన చేయండి. బ్రహ్మా బాబా గారు సమర్పణ చేసినప్పుడు 3 రకాలుగా సమర్పణ చేశారు అని మన గౌరవనీయులు జగదీష్ అన్నయ్య గారు వివరిస్తూ ఉంటారు. సమర్పణ అన్నది మనము 3 రకాల సంబంధాలలో చూస్తూ ఉంటాం. ఒక ప్రేయసి తన ప్రియుడికి సర్వం సమర్పణ అవుతుంది. తన శరీరాన్ని, తన మనస్సును పూర్తిగా తన భర్తకే అంకితం చేస్తుంది. అలాగే బ్రహ్మా బాబా గారు కూడా తమ శరీరాన్ని భగవంతునికి రథముగా వినియోగించారు. అంతేకాకుండా తమ మనస్సును కూడా భగవంతునికి పూర్తిగా అంకితం చేశారు. అంటే భగవంతుని ఆలోచన తప్ప మరొక ఆలోచన తన మనస్సులోకి రానివ్వనే లేదు. తన శరీరాన్ని భగవంతునికి రథముగా అర్పించిన తరువాత పరమాత్మ శివుని ఆదేశానికి విరుద్ధంగా ఒక్క కర్తవ్యం కూడా బాబా చేయనే లేదు అంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. బ్రహ్మ బాబా తన శరీరాన్ని భగవంతుని సేవకు ఇచ్చేశాక ఏ రోజు ఇది నా శరీరము అని తనకు తాను భావించనే లేదట. ఇది పరమాత్మ శివుడికి ఒక మందిరము అని భావించేవారు. ఎవరైనా బ్రహ్మ బాబాకు ఏదైనా చిన్న సేవలు చేసినా, ఏవైనా పదార్థాలు కానీ, త్రాగటానికి నీరు కానీ అందిస్తే వారికి కూడా బ్రహ్మ బాబా గారు గుర్తు చేసేవారట, బిడ్డ నీవు ఈ నీళ్లను ఎవరికి అందిస్తున్నావు? బ్రహ్మ బాబాకు అందిస్తున్నావా, లేదా శివ పరమాత్మని రథానికి అందిస్తున్నావా అని అడిగేవారట. ఇలాంటి హెచ్చరికలతో వారికందరికీ అర్థమయ్యేది, బ్రహ్మ బాబా ఇప్పుడు ఈ శరీరాన్ని కూడా తమ స్వంత శరీరముగా భావించుటలేదు. తమ శరీరాన్ని కూడా పరమాత్మ శివుని సేవకు అంకితం చేశారు. ఇది పరమాత్మని రథము అనే దృష్టితోనే బ్రహ్మ బాబా గారు కూడా చూసేవారట. బ్రహ్మ బాబా గారు స్నానం చేసేటప్పుడు కూడా ఏమని ఆలోచన చేసేవారో తెలుసా? ఈ విషయం వింటే మనకందరికీ చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత మహోన్నతంగా బాబా ఆలోచన చేసేవారో చూడండి. బ్రహ్మ బాబా గారు చెప్పేవారట, నేను పరమాత్మ శివుని మందిరాన్ని శుభ్రం చేస్తున్నాను అని. మందిరాన్ని శుభ్రం చేయటము అంటే అది ఎంత గొప్ప పుణ్యకర్తవ్యము. ఇలాంటి పుణ్యకర్మలు చేయటం వలన మనలోని పాపము కూడా దూరం అవుతుంది. కావున నేను ఈ భావనతోనే నా శరీరాన్ని కూడా శుభ్రం చేస్తాను అని బ్రహ్మ బాబా గారు చెబితే విన్న వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపోయారు. అయితే ఈ విషయాన్ని మనం కూడా ఆచరణలోకి తీసుకొని వస్తే ఎంత బాగుంటుంది. మనం కూడా మన శరీరాన్ని శుభ్రం చేసుకుంటున్నప్పుడు, మన శారీరక కర్తవ్యాలను మనం పూర్తి చేసుకుంటున్న సమయంలో పరమాత్మ శివుని సేవకు అంకితమైన ఈ శరీరానికి నేను సేవ చేస్తున్నాను అనుకుంటే అది గొప్ప పుణ్యకర్మ అవుతుంది. అలా కాకుండా ఇది నా శరీరము, నా శరీరాన్ని నేను అందంగా అలంకరించుకుంటున్నాను, నా శరీరాన్ని నేను శుభ్రం చేసుకుంటున్నాను అనుకుంటే దేహము పైన అభిమానం పెరుగుతుంది కదా. కానీ బ్రహ్మ బాబా గారు తమ రథాన్ని, తమ శరీరాన్ని ఒక చైతన్యమైన మందిరంగా భావించటం వలన పరమాత్మ శివుడికి అంకితం చేసిన భాగ్య రథముగా ఆ శరీరాన్ని భావించటం వలన బాబాకి ఎప్పుడూ కూడా దేహ అభిమానం అన్నది కలిగేదే కాదు. దేహాన్ని అభిమానించటం, దేహము పైన వ్యామోహం కలిగి ఉండటం అన్నది బాబా గారి చరిత్రలో లేనే లేదు. బ్రహ్మ బాబా గారు తమ జీవితంలో ఆత్మస్థితిని ఎంత చక్కగా అనుభవం చేయగలిగారంటే దానికి ఈ సాధన ఆధారం అని మనకు అర్థమవుతుంది.
పరమాత్మనికి తన శరీరాన్ని అంత పూర్తిగా సమర్పణ చేసేశారు బ్రహ్మబాబా. ఇక సమర్పణ విషయంలో రెండవ సంబంధాన్ని మనము తెలుసుకోవచ్చు. ఒక సేవకుడు తన స్వామికి సమర్పణ కావటం. ఒక సేవకుడు తన స్వామి కోసం తన పూర్తి సమయాన్ని కేటాయిస్తాడు. అలాగే అన్ని రకాలుగా సేవ చేస్తారు. బ్రహ్మబాబా గారు కూడా ఒక సేవకుడి వలె పరమాత్మ శివుడికి సమర్పణ అయిపోయారు. తమ పూర్తి సమయాన్ని, తమ పూర్తి జీవితాన్ని పరమాత్మ శివుడికే అంకితం చేశారు. శివ పరమాత్మని కర్తవ్యం కోసం, శివ పరమాత్మని విశ్వమానవ కళ్యాణం కోసం బ్రహ్మబాబా తన పూర్తి జీవితాన్నే అంకితం చేశారు. ఏ రోజైతే శివ పరమాత్మని పరిచయాన్ని తెలుసుకున్నారో, ఏ క్షణమైతే తన శరీరాన్ని శివ పరమాత్మని సేవకని అంకితం చేశారో, ఆ తరువాత నుండి ఒక్క నిమిషం కాదు కదా, ఒక క్షణం కూడా తన స్వంతం కోసం జీవితాన్ని బ్రహ్మబాబా గారు గడపనే లేదట. చూసారా ఎంత గొప్ప సమర్పణ భావము. 1936వ సంవత్సరం నుండి మొదలుకొని 1969వ సంవత్సరం వరకు, అంటే బ్రహ్మబాబా గారు తన పార్థివ శరీరాన్ని త్యజించే వరకు కూడా పూర్తి సమయాన్ని పరమాత్మ శివుని సేవకే అంకితం చేశారు. అందుకే బ్రహ్మబాబాకు నంది అనే పేరు కూడా ఉంది తెలుసా. నందిని మనము శివుడికి వాహనముగా భక్తి మార్గంలో విన్నాము. పరమేశ్వరుడు నంది వాహనం పైన ఈ మొత్తం విశ్వంలో తిరుగుతూ ఉంటాడు. ఈ విశ్వంలో ఉన్న మానవులందరికీ కోరికలు తీరుస్తూ ఉంటారు అని విన్నాం కదా. అయితే ఆ నంది ఎవరనుకున్నారు? బ్రహ్మబాబా గారి గురించే నంది అని అక్కడ పురాణాలలో చెప్పటం జరిగింది. నంది రూపంలో పరమాత్మ శివుడికి వాహనముగా, వారికి రథముగా బ్రహ్మబాబా గారు తన శేష జీవితాన్నంతటినీ కూడా అర్పించేశారు. అనేక రకాలుగా సేవలు కూడా చేశారు. ఒక సేవకుడు తన స్వామికి ఎలా సేవలు చేస్తాడో, ఒక సేవకుడు తన స్వామికి ఏ క్షణములోనైనా ఏ విధంగా అందుబాటులో ఉంటారో, అలాగే బ్రహ్మబాబా గారు కూడా రాత్రి పగలు అన్న తేడా లేకుండా శివ పరమాత్మని సేవకు అంకితమై ఉండేవారు. సమర్పణ భావానికి ప్రతీకగా నిలిచే మరొక సంబంధము భక్తునికి భగవంతునికి మధ్య ఉన్న అనుబంధము. ఒక భక్తుడు తన భగవంతునికి ఏ విధంగా సమర్పణ భావం కలిగి ఉంటారో, అలాగే బ్రహ్మబాబా గారు కూడా శివ పరమాత్మనికి అంతగా సమర్పణ అయిపోయారు. భక్తుడు తన భగవంతునికి సర్వస్వాన్ని సమర్పణ చేస్తూ పత్రం పుష్పం ఫలం తోయం అంటాడు. అంటే తన వద్ద ఉన్న అనేక రకాల వస్తువులను, తన వద్ద ఉన్న అనేక రకాల భావనలను, తనలో ఉన్నటువంటి చెడు మంచి గుణాలను అన్నిటినీ కూడా భగవంతునికి అర్పణ చేస్తూ సర్వం సమర్పయామే అని చెబుతూ ఉంటాడు. అందుకే నిశ్చింతగా జీవిస్తూ ఉంటారు కూడా. బ్రహ్మబాబా గారి సమర్పణ భావం వలన వారు సంపూర్ణమైన వ్యక్తిగా తయారు కాగలిగారు అని మనము నిష్కర్షగా చెప్పవచ్చు.